నగర్ ప్రజలందరికీ నాగుల పంచమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అనాదిగా వస్తున్నటువంటి ఈ పండుగ అన్నదమ్ముల మన ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ పుట్టలో పాలు పోసి ఆ పాలను తీసుకెళ్ళి వాళ్ళకి ఆశీర్వచనంగా కళ్ళకద్దడం జరుగుతూ ఉంది. అనాదిగా వస్తున్నటువంటి ఈ పండుగను ప్రతి ఆడబిడ్డ కూడా వెళ్ళి తన పుట్టింట్లో చక్కగా చేసుకొని రావడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ మన 7వ డివిజన్లో ఉన్నటువంటి కార్యసిద్ధి రేణుకా ఎల్లమ్మ అలాగే మానసాదేవి పుట్ట ఇక్కడ స్వయంభూగా వెలిసిన పుట్ట కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులే కాదు చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి పాల్గొనడానికి వస్తూ ఉన్నారు. నేను కూడా గత 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడికే వచ్చి పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఈ గుడి మొత్తం చూసుకునేటువంటి మా చైర్మన్ మన గుజరాశ్వరి అక్క గారు కూడా ఇక్కడ ప్రజలకు భక్తజనులకు అందుబాటులో ఉంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరినీ కూడా చక్కగా ఇక్కడ ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు నాగుల పంచమి సందర్భంగా ఇక్కడికి చాలామంది భక్తులు ఆడబిడ్డలందరూ కూడా వచ్చారు పూజ కోసం అని చెప్పేసి. వారందరికీ కూడా ఆ నాగదేవత అనుగ్రహం ఉండాలి. వాళ్ళ ఇంట్లో కూడా అందరి ఇళ్లలో కూడా చల్లగా ఆయు ఆరోగ్యాలతో పాడి పంటలతో పసుపు కుంకుమలతో అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి. నాగ చవితి గరుడ పంచమి సందర్భంగా ప్రజలందరికీ సోదరిమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వివేకానంద కాలనీ నిజామాబాద్లో ఉన్నటువంటి స్వయంభూ మానసాదేవి పుట్ట ఇక్కడ ఉండడము నిజామాబాదు జిల్లాకు ఒక కిరీటం. ఎందుకనంటే ఇక్కడ స్వయంగా మానసాదేవి నాగుపాములు ఇక్కడ గల్లీలో అందరికీ ఇళ్ళకి పోయి రావడం అనేది ఆనవాయితీగా ఉంది. అందరికీ కూడా ఇక్కడ కనపడుతుంటాయి. ప్రత్యేకించి మరి ఇక్కడ మానసాదేవి పుట్ట, మానసాదేవి నాగులు, తర్వాత రేణుకామాత సహిత మానసాదేవి పుట్ట, రేణుకామాత ఎల్లమ్మ దేవాలయం. ఈ దేవాలయంలో 19 సంవత్సరాల నుంచి నిత్యం పూజలు జరుగుతాయి. ఎంతోమంది భక్తులు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ స్వయంగా రేణుకామాత ఆలయంతో పాటు మానసాదేవి పుట్ట రియల్ పాములు ఉండడం మూలన రియల్ పుట్టలో పాములు ఉంటాయి కాబట్టి అక్కడ పూజ చేయాలి అని చెప్పేసి చాలామంది భక్తులకి తెలిసి ఇక్కడికి రావడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా అందరూ కూడా ఇక్కడ పెద్దగా కూడా చేయాల్సింది ఏం లేదు. ఒక ముడుపు కట్టుకొని ఒక 5 ప్రదక్షిణలు చేసుకొని నెయ్యితో కానీ ఆ దీపం పెడితే సరిపోతుంది. నువ్వుల నూనె కానీ నెయ్యితో కానీ దీపాలు పెట్టుకొని వారి కోరికలు మొక్కుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మానసాదేవి పుట్ట రియల్ నాగపాములు రేణుకామాత ఉంది కాబట్టి మరి వారికి ఎలాంటి గ్రహ దోషాలున్నా నాగదోషాలున్నా కూడా ఎక్కడో దూర ప్రాంతాలలో వెళ్ళి వాటి కోసం పూజలు చేయాల్సిన అవసరం లేదని పండితులు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలే మేము మీ ముందు పెడుతున్నాము. మరి మీకు ఏ కోరిక కావాలన్నా ప్రథమంగా చదువు, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళిళ్ళు, సంతానం, ఆరోగ్యం ఇవన్నీ కూడా మీరు కోరుకున్నట్టయితే అమ్మవారు కొంగు ఇస్తుంది. ఇక్కడ కొంగు బంగారంగా వెలసిల్లుతుంది. మరి భక్తులందరికీ కూడా నాగపంచమి గరుడ పంచమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వారందరూ కూడా ఏ క్రిమి కీటకాల బారిన పడకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.